14ను వీర జవాన్ దివాస్ నిర్వహించాలని విహెచ్పి నేతలు కోరారు. ఫిబ్రవరి 14 అంటే వ్యాలంటైన్స్ డే కాదన్నారు. భారతదేశ రక్షణలో వీరమరణం పొందిన పుల్వామా అమరవీరుల సంస్మరణ దినమని ప్రకటించారు. ప్రేమ ముసుగులో విశృంఖల చేష్టలకు పాల్పడుతున్న యువత కళ్ళు తెరవాలని సూచించారు. యువత బుద్ధితో వ్యవహరించాలన్నారు. దేశ రక్షణలో రాజీలేని పోరాటం చేస్తున్న జవాన్లను గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు విహెచ్పి నేతలు. సంస్కృతి సంప్రదాయాలను విడనాడాలి, కుటుంబ విలువలను పోషించాలని చెప్పేసినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకోసం విశ్వ హిందూ పరిషత్ ప్రజలతో పనిచేస్తూ ఉంది. అయితే 14 ఫిబ్రవరి అంటే అందరికీ సమాజంలో కేవలం వ్యాలంటైన్స్ డే అనేటటువంటి ఒక ముద్ర ఉంది. కానీ వాస్తవానికి 14 ఫిబ్రవరి 2019న కాశ్మీర్ రాష్ట్రంలో పుల్వామా దగ్గర భారతదేశ సైనికులపై ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో శత్రు యొక్క కుట్రలో వీరమరణం పొందినటువంటి 40 మంది అమరవీరులను స్మరిస్తూ సంస్మరణ దినోత్సవంగా వీర జవాన్ దివాస్ గా విశ్వ హిందూ పరిషత్ బృందాలు నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. ఈరోజు యువత మొత్తం కూడా ప్రేమ పేరుతో, విశృంఖలాల పేరుతో రోడ్లపై వచ్చి, పార్కులపై వచ్చేసి తిరగడం ఎంతైతే ఉందో దానికంటే ముఖ్యంగా ఈ దేశంలో ఈ ధర్మం కోసము, ఈ దేశం కోసము, ఈ భూమి కోసము కుటుంబాలను వదిలిపెట్టి బార్డర్లో సైనికులుగా సేవ చేసినటువంటి సైనికులు, విరమరణ పొందినటువంటి వారి త్యాగాలను గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి విద్యార్థి, యువకుడు భారతమాత సేవలో ధరించాలి, కుటుంబ విలువలను పరిరక్షించాలి. ఈరోజు తల్లిదండ్రులను మోసం చేస్తూ పార్కులలో, హోటల్స్లో లేకపోతే రోడ్ల వెంబడి తిరిగి పిచ్చి పిచ్చి చేష్టలు చేయకుండా ఈరోజు కార్పొరేట్ సెక్టార్లో నిర్వహిస్తున్నటువంటి ఈవెంట్స్ లో ఆన్లైన్ గేమింగ్ లో పాల్గొని డ్రగ్స్ కు లోనై లేకపోతే మత పదార్థాలకు లోనై తమ జీవితాలను నాశనం చేస్తున్నటువంటి స్థితి మనం చూసుకుంటున్నాము. షేక్ మస్తాన్ వలీ, జారీ భాష అనేకమైనటువంటి ఎంతో మంది యువతులను ప్రేమ పేరుతో వంచుకొని చూస్తా ఉన్నాము.